ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్తున్నారు. తాడేపల్లి నుంచి కాసా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వైసీపీ నేతలు హాజరు కాకుండా ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తున్నారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్తున్నారు. తాడేపల్లి నుంచి కాసా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రైట్, మరి కాసేపట్లో అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంతసేపట్లో వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం చేరుకోబోతున్నారు? అలాగే జోగి రమేష్ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది? శాలిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. ఆయన కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంగళగిరి చేరుకోవడం జరిగింది. మంగళగిరి వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి, తాజా బైపాస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. దారి పొడవునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలు, పార్టీ నేతలు స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో జగన్ పర్యటన కొంత ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి మరో 2 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జగన్ ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మొన్న జోగి రమేష్ ఇంటిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిపైన పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ ఇంటిని దహనం చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రుల నివాసాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ధ్వంసం చేశారు. జోగి రమేష్ నివాసం పైన దాడి చేసినటువంటి ఘటనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందనే ఒక ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారు. ఇప్పుడు జోగి రమేష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని, నేతలు గాని ఇలాంటి దాడులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ దాడులు కొనసాగుతున్నాయో ఇది రానున్న రోజుల్లో రాజకీయ తీవ్ర అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్టీ క్యాడర్ కానీ, నేతలకు కానీ భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్ కొనసాగిస్తున్నారు. మరో 2 జోగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ చేరుకున్నారు. జగన్ వస్తున్న వంటి నేపథ్యంలో జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఒకవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా
భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇటు జగన్ పర్యటన నేపథ్యంలో ఒకవైపు కొన్ని చోట్ల ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. క్యాడర్ గ్యాదరింగ్ అని లేదంటే ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం జగన్ పాల్గొనేందుకు తరలి వస్తూ ఉన్నారు. అడుగులు కూడా జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పలుకుతున్న పరిస్థితి ఉంది. రమేష్, ఆల్రెడీ పోలీసులు సూచించిన రూట్లోనే జగన్ వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసుల ఆంక్షలు ఉన్నాయి, ర్యాలీలు చేయవద్దని కూడా చెప్పారు పోలీసులు. బట్ మనం విజువల్స్లో చూస్తే జగన్ కాన్వాయ్ వెనకాల చాలా మంది శ్రేణులు కార్యకర్తలు కూడా బైక్ పై రావడాన్ని మనం చూడొచ్చు. సో ఇప్పటికే గుంటూరు పర్యటనలో చాలా మందిపై కేసు పెట్టారు. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఒకవైపు పోలీసు ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో పోలీసులు ఏదైతే రూట్ మ్యాప్ సూచించారో ఆ రూట్ మ్యాప్స్ అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా అనుకున్నదైతే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత వారధి మీదుగా బస్ స్టాండ్ సెంటర్ చేసుకుని బస్ స్టాండ్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ పై నుంచి గొల్లపూడి మీదుగా ఇబ్రహంపట్నం వెళ్లాల్సి ఉంటుంది. అయితే టౌన్ లో జగన్మోహన్ రెడ్డి జామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రజలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రూట్ మ్యాప్ ను మార్చి పోలీసులు విజ్ఞప్తి చేసే మేరకు జగన్మోహన్ రెడ్డి రూట్ కూడా మార్చుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మొన్న గుంటూరులో జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడం జరిగింది. వేలాదిగా జగన్ పర్యటనలో పాల్గొన్నారు. దీంతో దాదాపు 6 గంటలకు పైగా జగన్ పర్యటన కొనసాగింది. ఇప్పుడు ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందుగానే వైసీపీ కార్యకర్తలకు కానీ నేతలకు కానీ నోటీసులు ఇవ్వటం, వారిని పర్యటనలో పాల్గొనొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు క్యాడర్ ను కూడా ఎక్కడికెక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. జగన్ తో పాటు ఈ ర్యాలీలో పాల్గొనే వాళ్ళు కావచ్చు, పర్యటనలో పాల్గొనే వాళ్ళు కావచ్చు, వారిని పోలీసులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీ కార్యకర్తలు నేతలు జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో రైట్, థ్యాంక్ యూ రమేష్. పన్నులనాదుకునే నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకు అయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు